A1 తెలుగు ఫస్ట్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్ పాలనలో తిరుమలలో ఘోరాలు జరిగాయన్న మంత్రి జనార్దన్ రెడ్డి. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకంపై తీవ్ర విమర్శలు. టీటీడీలో గత ప్రభుత్వ అక్రమాలను ప్రక్షాళన చేస్తున్నామన్న మంత్రి. కూటమి ప్రభుత్వ పనితీరుకు ప్రజల నుంచి అపూర్వ స్పందన. పెట్టుబడిదారులను భయపెట్టేలా ప్రతిపక్షం తీరు ఉందని. శ్రీహరికోట నుంచి ప్రయోగించిన LVM-3 M6 మిషన్ ఘన విజయం. కక్షలోకి చేరిన అత్యంత భారీ ఉపగ్రహంగా బ్లూబర్డ్ బ్లాక్ 2 రికార్డు. భారత వాణిజ్య అంతరిక్ష సామర్థ్యానికి అంతర్జాతీయ గుర్తింపు. మెదక్ రాజకీయాల్లో ఇక బీజేపీ సత్తా తప్పదని రఘునందన్ ధీమా. గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ వరకు బీజేపీ బలం పెరుగుతోందని వ్యాఖ్య. ఓడినా గెలిచినా ప్రజలే బీజేపీకి అసలైన బలమన్న రఘునందన్. రానున్న ఎన్నికల్లో మెదక్లో కమలం జెండా ఎగరడం ఖాయమని వెల్లడి. జీరాంజీ బిల్లుతో గ్రామ స్వరాజ్యానికి నూతన శకం మొదలు. ఉపాధి హామీ 125 రోజులకు పెరిగి గ్రామాలకు కొత్త ఊపిరి. రాజకీయ జోక్యం తగ్గించి ఉపాధిలో పారదర్శకత లక్ష్యం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి మైలురాయి కానున్న జీరాంజీ. RRR పేరిట పేద రైతుల భూములపై దాడి జరుగుతోందని కవిత. పెద్దల భూములు వదిలి పేదల భూములే లక్ష్యమా అని ప్రశ్న. అలైన్మెంట్ మార్పుల వెనుక అవినీతి ఉందని ఆరోపణలు. రైతుల పక్షాన పోరాటం ఆగదని కవిత స్పష్టమైన హెచ్చరిక. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి LVM-3 M6 రాకెట్ విజయవంతంగా ప్రయోగమైంది. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూ బర్డ్ బ్లాక్ 2 ను కేవలం 15 నిమిషాల్లోనే కక్షలోకి చేర్చింది. సుమారు 6100 కిలోల బరువు గల ఈ ఉపగ్రహం ఇస్రో చరిత్రలోనే అత్యంత భారీ వాణిజ్య ఉపగ్రహంగా రికార్డు సృష్టించింది. ఈ ప్రయోగంతో ప్రపంచ కమ్యూనికేషన్ రంగంలో భారత్ కీలక పాత్ర పోషించనుంది. మారుమూల ప్రాంతాల్లో కూడా నేరుగా 4G, 5G సేవలు అందుబాటులోకి రానున్నాయి. శాస్త్రవేత్తల కృషిని ఇస్రో చైర్మన్ ప్రశంసించారు. అంతరిక్ష రంగంలో భారత్ సత్తా మరోసారి ప్రపంచానికి చాటింది. In the southern state of Andhra Pradesh in India. With me in the commentary box is Sri Vikas Swarnkar, who will be giving the commentary in Hindi. The launch is scheduled at 8:55 hours and 30 seconds Indian Standard Time today, that is on the 24th of December 2025 from the second launch pad. The intent of the launch is to place the Bluebird Block 2 communication satellite of AST Space Mobile USA in 520 km circular orbit with an inclination of 53 degrees. Weight of the satellite is 6,100 kilograms, which is the highest so far launched by the LVM-3 rocket. उड़ान की उल्टी गिनती चालू है और इस समय हम उड़ान से 27 मिनट की दूरी पर हैं. ब्लू बर्ड ब्लॉक 2 जो वर्तमान उपग्रह है जिसे प्रमोचित किया जा रहा है, यह संयुक्त राज्य अमेरिका की एक कंपनी AST स्पेस मोबाइल द्वारा निर्मित किया गया है. यह उपग्रह अंतरिक्ष आधारित मोबाइल सेवाओं में उन्नत तकनीक का प्रतिनिधित्व करने जा रहा है. इस उपग्रह को सैटेलाइट से सीधे स्मार्टफोन से जोड़कर संचार सेवाओं के लिए अभिकल्पित किया गया है. ब्लू बर्ड की श्रृंखला में यह उपग्रह विशाल संचार श्रृंखलाओं की विशेषताएं लिए हुए है, जो कि कुल 2400 स्क्वायर फीट तक विस्तृत हो सकते हैं और यह ऐसा करने वाला अब तक का सबसे बड़ा उपग्रह है. 6, 5, 4, 3, 2, 1, 0. Both S200 motors ignited. LVM-3 M6 Bluebird Block 2 mission, a majestic liftoff. The rocket is beautifully searing through the bright Sriharikota sky. Plus 20 seconds. LVM-3 M6 रॉकेट का सफलतापूर्ण उत्थापन द्वितीय प्रमोचन मंच से और अपनी उद्दिष्ट कक्षा की ओर बढ़ चला है. LVM-3 M6 रॉकेट दोनों ठोस नोदक वाले S200 बूस्टर्स प्रज्वलित हैं. प्रथम चरण का कार्यकाल लगभग 126 सेकंड का होगा और इस दौरान यह लगभग 6000 किलो न्यूटन प्रणुद उत्पन्न कर रहे हैं.
very thrilling vibration at the launch base due to the thrusting Star of one twin is in main S200 motors. Plus 1 minute. Star 2 is in main auto. बहुत ही साफ नजारा देखने को मिल रहा है। यहाँ उपस्थित लोगों को बहुत ही रोमांच का अनुभव हो रहा होगा। बहुत दूर तक हम इस यान को देख पा रहे हैं और मुमकिन है कि प्रथम चरण का प्रतिगन भी देख सकेंगे। Each S200 motors generates 5,952 kilonewtons. First Burn stage duration performance, for normal. present mission is 132.5 seconds. మెదక్ పార్లమెంటు పరిధిలో రాబోయే అన్ని ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటుతుందని ఎంపీ రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ మద్దతుతో గెలిచిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఓడిన వారే రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీగా గెలిచే అవకాశం ఉందన్నారు. తాను దుబ్బాక ఎమ్మెల్యేగా ఓడినప్పటికీ ప్రజలు తనను మెదక్ ఎంపీగా లోక్సభకు పంపించారని గుర్తు చేశారు. ఇది ప్రజల్లో బీజేపీపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ వరకు బీజేపీ బలపడుతోందని చెప్పారు. కార్యకర్తలే పార్టీకి నిజమైన బలమని పేర్కొన్నారు. రానున్న కాలంలో మెదక్ రాజకీయాల్లో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని రఘునందన్ రావు స్పష్టం చేశారు. రేపు మంచి జరుగుతుందని ఆశపడాలి. చాలా మంది సర్పంచులు ఓడిపోయిన వాళ్ళు రేపు ఎంపీటీసీలు కావచ్చు, అవకాశం వస్తే ఎంపీపీలు కూడా కావచ్చు. సో ఓడిపోయినా అంత అయిపోయింది. దీనన్నొత్తే గెలుతుంది, రగన్నొత్తే గెలుతుంది, ఎవరు రాకపోయి ఏం బాధపడదు. రఘునందన్ రావు దుబ్బాకు ఓడిపోయాడు. నేను కూడా మీకంటే ఎక్కువ ఏడిచిన. ఏది జనానికి 3 ఏళ్ల కోలు ఇక్కడ ఇంత సేవ చేస్తే ఓడగొట్టిరు. కానీ దేవుడు ఇంకో అవకాశం ఇచ్చింది. ఇంతకుముందు బీజేపీ వాళ్ళు ఏడన్నా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ ఉన్నాడంటే మా ఊర్లో ఎవరు లేరని బాధపడేటోళ్ళు. మెదక్ పార్లమెంట్ నా 10 ఇయర్ పూర్తయ్యేసరికి ప్రతి ఊర్లో భారతీయ జనతా పార్టీ నాయకుడు ఒకరు ప్రజాప్రతినిధి ఎన్నికలకు వస్తారు. గ్రామ స్వరాజ్య సాధనలో జీరాంజీ బిల్లు నూతన శకానికి నాంది పలుకుతుందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఈ బిల్లు ద్వారా వికసిత్ భారత్ లక్ష్యంగా గ్రామీణ ఉపాధి పనులు మరింత విస్తృతంగా జరుగుతాయని తెలిపారు. వ్యవసాయ పనులు జరిగే 60 రోజులు మినహా మిగిలిన రోజుల్లో 125 రోజుల పాటు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. గతంలో 100 రోజులు మాత్రమే ఉన్న పని దినాలను 125 రోజులకు పెంచామని వివరించారు. ఉపాధి హామీ పనుల్లో రాజకీయ జోక్యాన్ని తగ్గించి పారదర్శకంగా అమలు చేసేందుకు ఈ బిల్లు రూపొందించామని పేర్కొన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరగడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పారు. ఈ బిల్లు గ్రామీణ భారతానికి మైలురాయిగా నిలుస్తుందని డీకే అరుణ అభిప్రాయపడ్డారు. జీవిక్ మిషన్ గ్రామీణ్ అంటే గ్రామాల లోపల అందరికీ ఉపాధి కల్పించడము, ప్రతి ఒక్కరికి కూడా పనులు కల్పించి ఉపాధి కల్పించి ఆ గ్రామాభివృద్ధితో పాటు ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఉన్నారో వాళ్ళకు కూడా ఉపాధి కల్పించేటటువంటి కార్యక్రమం ఇంకా బ్రహ్మాండంగా చేయాలని, ఇంకా గొప్పగా చేయాలనేటువంటి లక్ష్యంతో జీరాంజీ బిల్లు 2025 తీసుకురావడం జరిగింది. రైతుల పంట వేసే సమయంలో గానీ, నాట్లప్పుడే గానీ, కోతలప్పుడే గానీ, నాట్లప్పుడే గానీ ఒక 60 days దీనికి బ్రేక్ ఇవ్వాలని దీంట్లో ఉన్నటువంటిది. ఇంతవరకు 100 రోజులు పని మాత్రం కల్పించేటోళ్ళు 25 రోజుల పని దినాలను పెంచడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం, వైఫల్యాలను కేసీఆర్ ప్రశ్నిస్తే మంత్రులు, అధికార పార్టీ నేతలు ఇష్టారీతిన మాట్లాడడం తగదని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. పాలమూరుకు అన్యాయం జరుగుతోందని కేసీఆర్ బయటకు వస్తే కాంగ్రెస్ నేతలు గజగజ వణుకుతున్నారని విమర్శించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 10 ఏళ్ల పాలనలో పాలమూరు పచ్చబడలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల కళ్లు ఎర్రబడలేదా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 7,000 కోట్లు ఖర్చు పెట్టామని మంత్రి ఉత్తమ్ చెబుతున్నారని, తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు. అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదన్నారు. పాలమూరుపై బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ప్రజలు మర్చిపోలేదని స్పష్టం చేశారు. 10 సంవత్సరాల్లో పాలమూరు పచ్చబడలేదా? వాస్తవం కాదా? పాలమూరు పచ్చబడ్డది, కాంగ్రెస్ కళ్ళు ఎర్రబడ్డాయి. దేశంలో నెంబర్ 1 స్థానానికి వరి సాగు తెచ్చింది కేసీఆర్ గారు కాదా? తెలంగాణ రాకముందు ఎంత ఉండే లెక్కలున్నాయి మీకు తెలుసా? ఇంతకు మీకు అవగాహన ఉందా? ఏదో నోరు ఉంది కదా అని చెప్పి, అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు ఊరుకోరు. గుర్తుపెట్టుకోండి, ఇలా మా జిల్లాకు అన్యాయం జరిగిందని కేసీఆర్ గారు బయటకు వస్తే మీ కళ్ళు మండుతున్నాయా? సికింద్రాబాద్ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తొలగింపు విషయంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎంపీ ఈటెల రాజేందర్ హెచ్చరించారు. డంపింగ్ యార్డ్ కారణంగా స్థానిక ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. దుర్వాసన, కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గతంలో డంపింగ్ యార్డ్ ను తరలిస్తామని హామీలిచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
ప్రజల సహనానికి ఒక హద్దు ఉంటుందని, ఇకపై సహించేది లేదని స్పష్టం చేశారు. వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి డంపింగ్ యార్డును తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే బీజేపీ తరఫున ఉద్యమం చేపడతామని ఈటెల రాజేందర్ హెచ్చరించారు. నమ్మకంతో అయితే ప్రజలు ఇవాళ కూటమికి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించి అక్కడ పెట్టారు. అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్న తరుణంలో మేము కలిసి ఉన్నాం, ఆ విధంగానే వెళ్తాం. కొన్ని కార్యక్రమాలు మేము చేస్తాం, కొన్ని కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు, ఆ విధంగా కలుపుకొని వెళ్ళాలి అనే ఒక ఆలోచన ఏదైతుందో ఆలోచనని స్వీకరించి ఆ విధంగా ప్రోత్సహించి ఒక ఏదైతే కూటమి సంబంధించిన ఐక్యత కూడా చాటడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. అలాగే అంటే ప్రతిపక్షాలు కూడా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉన్న ఈ కార్యక్రమాలని సంబంధించిన కాకుండా కోటి సంతకాలకు సంబంధించిన అనేక రకాల విషయాలతో పక్కదారి బట్టి చెప్పుకో ప్రయత్నం కూడా రాష్ట్రంలో నడుస్తుంది. కనుక పచ్చగా ఉంటే కొందరు ఊరుకోలేరు, ఆ విధమైన పరిస్థితి కూడా ఉంది. కానీ ఈ యాత్ర ద్వారా ఒక సమైక్య స్ఫూర్తి రగిల్చడం తప్పనిసరిగా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, వాటిని కూడా సరిదిద్దుకొని ముందుకెళ్తాం. ఆ విధంగా వెళ్ళడానికి కూడా మాకు యాత్ర దోహదపడిందని మీకు తెలియజేస్తున్నాను. రేపు ఈ యొక్క యాత్రకి ఒక అద్భుతమైన ముగింపులా మన యొక్క అమరావతిలో అనేక రకాల నిర్మాణాలు జరుగుతున్నాయి, కానీ ఎవరి విగ్రహం కూడా అమరావతిలో లేదు. అమరావతిలో వచ్చే మొట్టమొదటి విగ్రహం అది కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారిది రావటం, దాంట్లో ముఖ్యమంత్రి గారి చొరవ, ఆయన తీసుకున్న ఏదైతే ఒక నిర్ణయం చో అద్భుతమైంది. ఆ విధంగా ఆయన అటల్ స్మృతివనం అని చెప్పి ఒక 3 ఎకరాల స్థలాన్ని కేటాయించడం, దాంట్లో ఒక అద్భుతమైన విగ్రహాన్ని సుమారు 13 అడుగుల అటల్జీ యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంతో పాటు భారీ సభ ఉండబోతుంది. పంచాయతీలకు నిధులు విడుదల చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని బీజేపీ నేత బండి సంజయ్ మండిపడ్డారు. నెల రోజుల గడువు ఇస్తున్నామని, ఈలోగా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయకపోతే హైదరాబాద్ నడిబొడ్డున భారీ నిరసన చేపడతామని హెచ్చరించారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరేడ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, సర్పంచులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పంచాయతీలకు రావాల్సిన నిధులు విడుదల కాకపోవడంతో మౌలిక వసతులు పనులు పూర్తిగా ఆగిపోయాయన్నారు. 1 మంత్ లోపల మళ్ళా ఎన్నికల కోడ్ పేరుతోని రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తే దానికి ఏ విధంగా గుణపాఠం చెప్పానో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రామచంద్ర గారి నేతృత్వంలో గుణపాఠం పక్కా చెప్తాం. మేము 2 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది విడుదల చేయాలి, శ్వేతపత్రం విడుదల చేయాలి. మీరే ఎక్కువ గెలుస్తామంటున్నారు. ఈ నెల రోజుల లోపల ఎలక్షన్ కోడ్తో నిమిత్తం లేకుండా ముందే బడ్జెట్ రిలీజ్ చేయండి. మున్సిపల్ ఎన్నికలు వస్తాయా, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయా, ప్రజలకు సంబంధం లేదు. మిమ్మల్ని ప్రజలు గెలిపించారు మీరే అంటున్నారు. మేము కలిసి అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. 1 మంత్ లోపల మీరు వెంటనే యుద్ధ ప్రాతిపదికన గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి. ఎలక్షన్ కోడ్ రాకముందే నిధులు విడుదల చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించండి. మీరు రాష్ట్ర ప్రభుత్వం కనుక 1 మంత్ లోపల గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది 100%. నిద్ర ఓనియా మేము నిద్ర ఓనిచ్చే ప్రసక్తి లేదు. కొట్టాడదామా లేదా ఇష్టపడ్డ ప్రసక్తి లేదు. నేను అసలు ఇష్టపడ్డా గెలవంగానే మా వాళ్ళు ఫుల్ గెలిచిరు అని చెప్పి మళ్ళీ బడ్జెట్ ఏరియా ఇప్పుడు బడ్జెట్ ఏరియా ఇవ్వకుండా ఏం చేస్తారు? ఇక జెడ్పీటీసో ఎంపీటీసో ఎలక్షన్స్ పెడతారు, మళ్ళీ వాళ్ళు గెలుస్తామంటారు. లేదా కార్పొరేషన్ ఎలక్షన్ పెడతారు, గెలుస్తామంటారు. ఇక గెలిచినాక ఒక్క పైసలు మళ్ళీ ఎలక్షన్స్ లేవు. ఇక 5 సంవత్సరాలకు ఒక్క పైసలు ఇయ్యారు. ముఖ్యమంత్రి డైరెక్ట్ పైసలు ఇవ్వమంటున్నాడు. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తీవ్రంగా ఉందని మంత్రి వివేక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ గ్రూపుల గొడవలను పక్కన పెట్టాలని పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు. వర్గపోరుతో కాంగ్రెస్ పార్టీకి నష్టం, బీఆర్ఎస్ కు లాభం జరుగుతోందని అన్నారు. గత 10 ఏళ్లలో హరీష్ రావు మంత్రిగా ఉండి నిధులన్నీ సిద్దిపేటకు తీసుకెళ్లారని విమర్శించారు. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉందన్నారు. దుబ్బాక అభివృద్ధి కోసం తాను ప్రత్యేకంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీ అంతర్గత ఐక్యత లేకపోతే ప్రజల్లో తప్పు సంకేతం వెళ్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ బలపడాలంటే వర్గపోరుకు స్వస్తి పలకాలని మంత్రి వివేక్ స్పష్టం చేశారు. మొన్న ఎలక్షన్ లో చెప్పినారే ఒకళ్ళు సర్పంచ్ తీసుకోండి, ఒకళ్ళు ఎంపీటీసీ తీసుకొని వినలేదు. సో ఒకళ్ళు ఎట్లా ఓడిపోతారు. ఓడిపోయినప్పుడు టీఆర్ఎస్ వస్తే ఏం లాభమే లేదు. మనము కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఏది కూడా మనం కాంగ్రెస్ పార్టీని ఎట్లా బలోపేతం చేయాలని చెప్పి ఆ ఆలోచనతోని అందరూ కూడా గ్రూపులు పక్కకు పెట్టి
ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్. జగన్ పాలనలో తిరుమలలో అనేక అక్రమాలు మహాపాపాలు జరిగాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా పాలన సాగిందని అన్నారు. టీటీడీ వ్యవహారాల్లో రాజకీయ జోక్యం పెరిగిందని విమర్శించారు. భక్తుల విశ్వాసాలను గౌరవించకుండా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. తిరుమల వంటి పవిత్ర క్షేత్రాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం దేవాలయాల పరిరక్షణకు కట్టుబడి ఉందన్నారు. తిరుమల గౌరవం సంప్రదాయాలను కాపాడటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. భక్తుల విశ్వాసాన్ని పునరుద్ధరిస్తామని మంత్రి తెలిపారు. ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్తా ఉన్నాను. దేవుడి పదవి, దేవుడి మీద నమ్మకం లేనటువంటి భూమా కరుణాకర్ రెడ్డికి టీటీడీ పదవి కనిపెట్టి ఆ రోజు కట్టబెట్టడమే వారు చేసిన తప్పని కూడా ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ఇదొక్కటే కాదు, రాజకీయంగా మళ్ళీ 6 నెలల నుంచి కూడా ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం చేసేటువంటి పనులన్నిటికీ కూడా వారందరూ కూడా ఆకర్షితులు అవుతూ ఉన్నారు. మంచి పరిపాలన ఇస్తూ ఉన్నారు. ఈ పరిపాలనలో ఈరోజు డిఎస్సి కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, అదేవిధంగా మొన్న జరిగిన సిఐఐలో కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం జరిగింది. సిఐఐ సదస్సులు ఏదైతే కోట్ల రూపాయలు ఈరోజు వస్తే యావత్ దేశం కూడా మన సైడ్ చూస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ పురోగతి చెందుతూ ఉంది. ఈరోజు మళ్ళీ పెట్టుబడులు పెట్టాలి. పెట్టుబడులు పెట్టడానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా యువ నాయకుడు ఐటీ మంత్రి అయినటువంటి శ్రీ లోకేష్ బాబు గారి వల్ల ఈరోజు విదేశాలకు వెళ్ళి మా రాష్ట్రానికి రండి, మీకు కావాల్సినటువంటి వనరులన్నీ కూడా చూపిస్తాము, మా వనరులు మీకు గత ప్రభుత్వం మాదిరిగా కాదు, సింగిల్ విండో కిందనే మేమంతా కూడా అనుమతులు ఇస్తున్నామని చెప్పినప్పుడు ఈరోజు ప్రజల ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్లకు కూడా నమ్మకం వస్తూ ఉంది. ఆ నమ్మకంతోనే ఈరోజు ప్రజలు కోట్ల రూపాయలు కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అన్నీ కూడా డెవలప్ అవుతూ ఉన్నాయి. మా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఐఎండి తరఫున కూడా ఏవైతే పోర్టులు ఉన్నాయో కొత్తగా ఇంకా 4 పోర్టులు కూడా కొత్తగా చేస్తూ ఉన్నాం. షిప్ బిల్డింగ్లు కడతామని వస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి కూడా పోర్టులు కూడా వస్తున్నాయి. అదేవిధంగా కొత్తగా మళ్ళీ ఒక 5 ఎయిర్పోర్ట్లు కట్టాలనేటువంటి ప్రణాళికలు కూడా రెడీ చేసుకున్నాము. త్వరలోనే దగదర్తి నెల్లూరు దగ్గర కూడా టెండర్లు కూడా పిలవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఒక్కటే వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కూటమి ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను చూడలేక మళ్ళీ ఏదైతే ఇన్వెస్ట్మెంట్లను కూడా బెదిరించుకోవాలి అనేటువంటి దూరంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నీచ రాజకీయాలు చేస్తున్నారో మీరు ఆలోచన చేయాలి. అంటే ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి మాజీ ముఖ్యమంత్రిగా ఉండు ఎవరైనా పీపీపీ మోడల్లో వస్తామంటే మీరు ఆసుపత్రులగిన టెండర్లు వేసేస్తే మీకు గీన వచ్చిన తర్వాత 2 నెలల లోపలనే మిమ్మల్ని లోపలికేస్తామంటున్నారు. అసలు ఒక ముఖ్యమంత్రిగా ఉండి, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి పనిచేసినటువంటి మీరు ఈ విధంగా బావడం ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇన్వెస్టర్లు కూడా చూస్తూ ఉన్నారు. ఇలాంటి భయపడలకు ఎవరు కూడా పెట్టుబడిదారులు భయపడరని కూడా తెలియజేస్తూ ఉన్నాం. పెట్టుబడిదారుడికి కావాల్సింది అక్కడ ఏవైతే పాలసీలు బాగున్నాయా, అక్కడ ప్రదేశం అనువైనదా కాదా అని వాటిని చూస్తారు తప్ప నీ బెదిరింపులకు ఎక్కడ కూడా భయపడరని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఏది మాట్లాడినా కూడా దౌర్జన్యంతో మళ్ళా రాజ్యాలు వెళ్ళొచ్చు అనుకుంటున్నారు. మీకు ప్రజలు ఇంకా బుద్ధి చెప్పలేదా? మీరు 151 సీట్లకు ఉంటే 11 సీట్లకు మిగిలిపోయినా కానీ కూడా ప్రజలు మిమ్మల్ని చీకొట్టి రప్ప అని చెప్పి ఆడిస్తే కూడా సిగ్గులేదా? ఎవడైనా నడిపించే నాయకుడు అంటారు కానీ నరికేటువంటి నరకండి అంటే నాయకుడు కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు రప్ప అంటే తప్పేంటి? లేకుంటే గిన అభిషేకాలు పొట్టేలను మానవత్వంలో ఉన్నామా లేదా? మీరు మూగ జంతువులు సైతం పబ్లిక్ కోసి మీకు రక్తతర్పణ మీ ఫ్లెక్సీలకు చేస్తే ఆనందపడుతున్నారా మీరు? వైఎస్ఆర్ పార్టీ నాయకులు అడుగుతా ఉన్నాం. ప్రజలంతా కూడా విస్తుపోతున్నారు. మీరు సంక్షేమానికి నిజమైన అండా టీడీపీ మాత్రమేనని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో క్రైస్తవ మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని గుర్తు చేశారు. విద్య, ఉపాధి, మౌలిక వసతుల విషయంలో టీడీపీ ఎప్పుడూ క్రైస్తవులకు అండగా నిలిచిందన్నారు. మైనార్టీల ఓట్ల కోసం మాత్రమే మిగతా పార్టీలు మాటలు చెబుతున్నాయని విమర్శించారు. క్రైస్తవుల అభివృద్ధి కోసం స్పష్టమైన విధానాలు టీడీపీకే. ఇంతేకాకుండా ఆ గ్రామాల్లో వాళ్ళ కాలనీల్లో, క్రైస్తవ కాలనీల్లో కావలసినటువంటి మౌలిక వసతులు కల్పించే విషయంలోనూ, అదేవిధంగా ఏవైతే చర్చిలు ఉన్నాయో
చర్చిల నిర్మాణానికి కానీ మరమ్మతులకు కానీ ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇతోధికమైనటువంటి సహాయంతో వారు ఎంతో సంతోషంగా ఈ పండుగ జరుపుకుంటున్నారని తెలియజేయడానికి నేను ఎంతో గర్విస్తున్నా. ముఖ్యంగా క్రైస్తవ సోదరులందరూ కూడా ముక్త కంఠంతో ఈ కూటమి ప్రభుత్వం యొక్క పనితీరును, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఔదార్యాన్ని, ఆయన క్రైస్తవ సోదరుల పట్ల చూపుతున్నటువంటి ప్రేమాభిమానాలకి వారు అభినందనలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే క్రైస్తవులకు సంబంధించి తలమానికంగా ఉన్నటువంటి క్రిస్టియన్ భవన్ 2019లో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి విడిపోయినటువంటి ఒక రాష్ట్రానికి క్రైస్తవుల యొక్క మనోభావాలని అద్దం పట్టే విధంగా ఒక క్రిస్టియన్ భవన్ నిర్మాణం జరగాలని ఆనాడే 16 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే గుంటూరు నడిబొడ్డునున్నటువంటి ఆ క్రైస్తవ భవనాన్ని ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఇచ్చిన డబ్బులు కూడా ఖర్చు పెట్టలేక 9 కోట్ల రూపాయలు ల్యాప్స్ చేయడం అనేటువంటిది జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే వైసీపీ ప్రభుత్వం క్రిస్టియన్ల పట్ల ఎంత ఈన స్థితిలో, అంటే వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో చూస్తున్నదన్నటువంటి విషయాన్ని మనకు అర్థమవుతుంది. మళ్ళా మన కూటమి ప్రభుత్వం రావడం, ఆ క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి పూర్తి చేయడానికి 10 కోట్ల రూపాయలు అవసరమైతే ఆ 10 కోట్లు కూడా మంజూరు చేయడం అనేటువంటిది జరిగింది. ఇది మనకు ముఖ్యమైనటువంటి విషయం చెప్పుకోవాల్సి వస్తే, మన యువనేత నారా లోకేష్ బాబు గారు యువగళము సమయం కూటమి నేతలు ఐక్యంగా ప్రజల ముందుకు వెళ్లేందుకు అటల్ మోదీ సుపరిపాలన యాత్ర దోహదపడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. ఈ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా సాగిందని చెప్పారు. అన్ని ప్రాంతాల్లో ప్రజల నుంచి సానుకూల స్పందన లభించిందని తెలిపారు. అటల్ బిహారీ వాజ్పేయి, నరేంద్ర మోదీ పాలనలో దేశం సాధించిన అభివృద్ధిని ప్రజలకు వివరించామని అన్నారు. యాత్ర ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు సుపరిపాలన ప్రజలకు మరింత చేరువయ్యాయని చెప్పారు. కూటమి నేతల మధ్య సమన్వయం పెరిగిందని, రానున్న ఎన్నికల్లో ఇది కీలకంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజల విశ్వాసం బీజేపీ వైపే ఉందని మాధవ్ ధీమా వ్యక్తం చేశారు. చేస్తూ ముందుకెళ్తున్న తరుణంలో మేము కలిసి ఉన్నాం, ఆ విధంగానే వెళ్తాం. కొన్ని కార్యక్రమాలు మేము చేస్తాం, కొన్ని కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు, ఆ విధంగా కలుపుకొని వెళ్ళాలి అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో ఆలోచనని స్వీకరించి ఆ విధంగా ప్రోత్సహించి ఒక ఏదైతే కూటమి సంబంధించిన ఐక్యత కూడా చాటడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. అలాగే అంటే ప్రతిపక్షాలు కూడా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉన్న ఈ కార్యక్రమాలని సంబంధించిన కాకుండా కోటి సంతకాలకు సంబంధించిన అనేక రకాల విషయాలతో పక్కదారి బట్టి చెప్పుకో ప్రయత్నం కూడా రాష్ట్రంలో నడుస్తుంది. కనుక పచ్చగా ఉంటే కొందరు ఊరుకోలేరు, ఆ విధమైన పరిస్థితి కూడా ఉంది. కానీ ఈ యాత్ర ద్వారా ఒక సమైక్య స్ఫూర్తి రగిల్చడం, తప్పనిసరిగా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, వాటిని కూడా సరిదిద్దుకొని ముందుకెళ్తాం. ఆ విధంగా వెళ్ళడానికి కూడా మాకు యాత్ర దోహదపడిందని మీకు తెలియజేస్తున్నాను. రేపు ఈ యొక్క యాత్రకి ఒక అద్భుతమైన ముగింపులా మన యొక్క అమరావతిలో అనేక రకాల నిర్మాణాలు జరుగుతున్నాయి, కానీ ఎవరి విగ్రహం కూడా అమరావతిలో లేదు. అమరావతిలో వచ్చే మొట్టమొదటి విగ్రహం అది కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారిది రావటం, దాంట్లో ముఖ్యమంత్రి గారి చొరవ, ఆయన తీసుకున్న ఏదైతే ఒక నిర్ణయం అద్భుతమైంది. ఆ విధంగా ఆయన అటల్ స్మృతివనం అని చెప్పి ఒక 3 ఎకరాల స్థలాన్ని కేటాయించడం, దాంట్లో ఒక అద్భుతమైన విగ్రహాన్ని సుమారు 13 అడుగుల అటల్జీ యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంతో పాటు భారీ సభ ఉండబోతుంది. నేషనల్ రింగ్ రోడ్డు పేరిట పేద రైతుల భూములను బలవంతంగా తీసుకుంటున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. పెద్దల భూములను వదిలేసి పేదల భూములనే లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో 8 జిల్లాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోందని పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ వల్ల చౌటుప్పల్ 2 ముక్కలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాయగిరి రైతులు ఇప్పటికే ఎన్నోసార్లు తమ భూములను త్యాగం చేశారని గుర్తు చేశారు. కొందరు నాయకుల అవినీతి కోసం అలైన్మెంట్ మార్చుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు. అయినా బిల్డింగ్లు పూర్తిగాలే, ఇంకా 450 కోట్లు ఎస్క్రో అకౌంట్ లో ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు. అయినా కాంట్రాక్టర్ డీలే చేస్తున్నాడు అన్నమాట ఆమె చెప్పింది. నేను ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరు ప్రత్యేకించి ఆ కాంట్రాక్టర్ని మరి పిలిపించుకుంటారా, ఏం చేస్తారో చెప్పండి. తొందరగా మైల్ స్టోన్స్ ఇచ్చి ఏం పూర్తి అయ్యేటట్టు చేయండి. ఎప్పుడు అడిగినా 15 రోజులు అంటాడట, అట్లా అనబట్టి 5 ఏళ్ళు.
కాబట్టి తొందరగా పూర్తి చేస్తే పోయేటటువంటి ప్రాణాలు దక్కేటటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం నేను మంత్రి గారిని ఇంకొక మాట కూడా డిమాండ్ చేస్తున్నాను. ఎయిమ్స్లో చాలా జాబ్స్ వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. మినిమం 12 నుండి 1500 జాబ్స్ కొత్తగా క్రియేట్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంది. ఇందులో మెజారిటీ అట్లీస్ట్ 80% మన తెలంగాణ బిడ్డలకు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను. అన్ని రకాల జీవోలు ఉన్నాయి, అన్ని రకాల సపోర్టింగ్ మెటీరియల్ ఉంది. లోకల్ జాబ్స్ డిమాండ్ చేసేటటువంటి హక్కు మనకున్నది. కొన్ని ఎగ్జామ్స్ రాసే వాటిలో అయినా సరే ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, ఎగ్జామ్స్ లేకుండా కాంట్రాక్ట్లో తీసుకునే వాటిలో అయినా సరే మనకు ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. నేను డైరెక్టర్ గారికి కూడా 2 విషయాలు కోరినా. 1, తొందరగా బిల్డింగ్ ఫినిష్ చేయండి. 2, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వండి అని. ఈ 2 కూడా జిల్లా మంత్రివర్యులు వెంటబడి సాధించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నర్సాపూర్ సబ్స్టేషన్లో ల్యాగ్ బుక్స్ పరిశీలిస్తే రైతులకు కేవలం 12 గంటల కరెంటు మాత్రమే అందుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా ఇస్తామని చెప్పే ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోందని మండిపడ్డారు. పైనుంచి కరెంటు సరఫరా లేకపోతే క్షేత్రస్థాయిలో అధికారులు ఏం చేయగలరని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు డీజిల్ లేక మూలకు పడ్డాయని తెలిపారు. కరెంటు లేక ట్రాక్టర్లకు డీజిల్ నింపలేకపోతే అధికారులను సస్పెండ్ చేయడం దుర్మార్గమని విమర్శించారు. రైతులపై ఆర్థిక భారం పెరిగిందన్నారు. ప్రభుత్వం నిజాయితీగా రైతులకు నిరంతర విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. కటింగ్ పెడితే నువ్వు మీదికెళ్ళి ఆదేశాలు ఇస్తే నువ్వు ఏం చెప్తే గది చేస్తారు. కరెంట్ ఏమైనా తింటారా, దాచుకుంటారా? పాపం ఆపరేటర్ ఏం చేస్తాడు, ఏఈ గారు ఏం చేస్తారు? ఏఈ గారైనా ఆపరేటర్ గారైనా మీదికెళ్ళి ఎంత వస్తే గత రైతులకు ఇస్తారు. నువ్వు మేము వచ్చి చూసినామని చెప్పి లైన్ మెన్నో ఏఈల మీద చర్యలు తీసుకోవడం కాదు. ఎందుకంటే ఏమైంది, మేము ఆడ ట్రాక్టర్ చిప్పల్తుర్తికి పోయి ఆడ ట్రాక్టర్ మూలకు పడి ఉన్నది, గ్రామ పంచాయతీలో డీజిల్ లేదని చెప్పిర్రు. పాపం డీజిల్ లేదంటే నువ్వు పంచాయత్ సెక్రటరీకి సస్పెండ్ చేస్తావు. నువ్వు మీదికెళ్ళి పైసలు ఇచ్చినాక డీజిల్ పోయారా, ట్రాక్టర్ నడపరా? నువ్వు మీదికెళ్ళి కరెంట్ ఇచ్చినాక ఆపరేటర్ ఏమన్నా దాచుకుంటాడా కరెంటు? బరాబర్ రైతులకు ఇస్తాడు. నువ్వు మీదికెళ్ళి బంద్ పెడుతున్నావు. కింద చిన్న అధికారుల మీద చర్యలు తీసుకోవడం కాదు, నిజాయితీగా 24 గంటల కరెంటు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. రాజకీయంగా ఎదుర్కోలేకే తన కుమారుడు పిఏపై తప్పుడు నిందలు మోపుతున్నారని మంత్రి సంధ్యారాణి తీవ్రంగా మండిపడ్డారు. తన ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల కోసం పనిచేస్తున్న తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం దుర్మార్గమని అన్నారు. ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. నిజాలు బయటకు వస్తే దుష్ప్రచారం చేసిన వారే ప్రజల ముందు తలదించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే కానీ కుటుంబ సభ్యులను లాగడం సరికాదన్నారు. చట్టపరంగా కూడా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. అంటే నా కొడుకు మీద, పిఏ మీద, అందరి మీద ఇష్టానుసారంగా ఈ మధ్యకాలంలో మాట్లాడిన మాటలు, చేసిన చేష్టలు మీకు అన్ని కూడా తెలుసు. మీకు అందరికి కూడా తెలుసు. నిన్న ఎస్పీ గారు కొండ బద్దలు కొట్టేస్తారు, అయిపోయింది. ఈ 4 రోజుల పాటు మేం పడిన మానసిక వ్యధ, నా బిడ్డ పడినటువంటి శోభ, దీనికి సమాధానం ఎవరు చెప్తారు? మీ పత్రికలకు రేటింగ్ పెంచుకోవడానికో, మీ ఛానల్ రేటింగ్ పెంచుకోవడానికో, సెన్సేషనల్ న్యూస్ ఇస్తున్నామని చెప్పుకోవడానికో కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్ళు ఎదుటి వాళ్ళ పరువులు మర్యాదలు తీసేస్తున్నారని కూడా చూడకుండా మీరు చేసినటువంటికి దీనికి ప్రేమ సమాధానం చెప్తారు. నేను చేతనైనంత వరకు ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి చేసుకుంటూ ఈరోజు అభివృద్ధి పదంలో సాలూరును ముందుకు తీసుకెళ్తుంటే మీకెందుకు ఆ కడుపుమంట? ఇట్లాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే ఒక ఆడపిల్ల కదా, వచ్చి ఏడ్చింది కదా, ముసుగేసుకొని వచ్చింది కదా అనుకుంటే ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటి? మీ వేషాలు, మీ వెకిలి పనులనెన్నో చిన్నపిల్లల మీద చూపిస్తారా? అంటే మనుషులు బ్రతకడం, మనుషులు ఎదుగుదల ఉండటం మీరు నోచుకోలేరన్నమాట, ఓర్చుకోలేరన్నమాట. ఆమెకి ఎవరెవరు ఫోన్ చేసి సహాయం చేశారో అంతా లిస్ట్ వస్తుంది. లిస్ట్ వచ్చిన తర్వాత ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. అందరికీ ఆ చట్టం ద్వారా, న్యాయం ద్వారా ఖచ్చితంగా శిక్ష పడుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్ పాలనలో తిరుమలలో ఘోరాలు జరిగాయన్న మంత్రి జనార్దన్ రెడ్డి. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకంపై తీవ్ర విమర్శలు. టీటీడీలో గత ప్రభుత్వ అక్రమాలను ప్రక్షాళన చేస్తున్నామన్న మంత్రి. కూటమి ప్రభుత్వ పనితీరుకు ప్రజల నుంచి అపూర్వ స్పందన. పెట్టుబడిదారులను భయపెట్టేలా ప్రతిపక్షం తీరు ఉందని. శ్రీహరికోట నుంచి ప్రయోగించిన LVM-3 M6 మిషన్ ఘన విజయం. కక్షలోకి చేరిన అత్యంత భారీ ఉపగ్రహంగా బ్లూబర్డ్ బ్లాక్ 2 రికార్డు. భారత వాణిజ్య అంతరిక్ష సామర్థ్యానికి అంతర్జాతీయ గుర్తింపు.
మెదక్ రాజకీయాల్లో ఇక బీజేపీ సత్తా తప్పదని రఘునందన్ ధీమా. గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ వరకు బీజేపీ బలం పెరుగుతోందని వ్యాఖ్య. ఓడినా గెలిచినా ప్రజలే బీజేపీకి అసలైన బలం అన్న రఘునందన్ రానున్న ఎన్నికల్లో మెదక్లో కమలం జెండా ఎగరడం ఖాయమని వెల్లడి. జీరాంజీ బిల్లుతో గ్రామ స్వరాజ్యానికి నూతన శకం మొదలు. ఉపాధి హామీ 125 రోజులకు పెరిగి గ్రామాలకు కొత్త ఊపిరి. రాజకీయ జోక్యం తగ్గించి ఉపాధిలో పారదర్శకత లక్ష్యం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి మైలురాయి కానున్న జీరాంజీ. ఆర్ఆర్ఆర్ పేరిట పేద రైతుల భూములపై దాడి జరుగుతోందని కవిత. పెద్దల భూములు వదిలి పేదల భూములే లక్ష్యమా అని ప్రశ్న. అలైన్మెంట్ మార్పుల వెనుక అవినీతి ఉందని ఆరోపణలు. రైతుల పక్షాన పోరాటం ఆగదని కవిత స్పష్టమైన హెచ్చరిక. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.